అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ప్రస్థానం. రచన నందుల సుశీలాదేవి గారు. నవ్య వారపత్రికలో 2005లో ప్రచురింపబడింది. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొడుకొచ్చిన శబ్దానికి ముందు వరండాలోకి వచ్చింది విశాలాక్షి. కొత్త పరుపు చుట్ట, సూట్ కేస్, ఫ్లాస్కు, ఇంకేవో సరంజామా కారు డిక్కీలో నుండి బయటికి తీస్తున్నాడు. కోడలు బుట్టలో టైం పీసు, మెడిసిన్స్ అన్నీ సర్దుతూ లిస్టు చెక్ చేసుకుంటోంది. కొడుకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. కోడలు కూడా అదే కంపెనీలో పనిచేస్తుంది. ఇద్దరు ఉద్యోగాలు వదిలేసి లండన్లో మరొక కంపెనీలో పెద్ద పెద్ద జీతాలలో చేరుతున్నారు. వెళ్లారంటే అంత తొందరగా ఇండియా రారు. విశాలాక్షి మనసులో బాధ వీచికలు చెలరేగింది. చిన్నతనంలో తల్లి కూడా ఇట్లాగే సామాన్లు సర్దేసి, తల్లి పేరున్న డాక్టర్, తండ్రికి తరచూ క్యాంపులుండేవి. ప్రభుత్వ ఉద్యోగం. పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో ఉండి చదివిస్తే చక్కటి క్రమశిక్షణలో ఉంటారని తల్లి భావన. తండ్రి కూడా తల్లి నిర్ణయాన్ని సమర్థించేవాడు. ఆ రోజు బెంగగానే ఉండేది. తల్లి తండ్రి వాళ్ళ పని ఒత్తిడిలలో ఉన్నా తనకి ఇంట్లో ఉండడమే ఇష్టం. తోటలో పరుగులు పెడుతూ వంట మనిషి అన్నం తినమని బ్రతిమలాడుతూ ఉంటే, తోటమాలి గారాబంగా తనను ముద్దు చేస్తూ ఉంటే, వీళ్ళందరినీ వదిలి బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాలి అంటే దిగులుగా ఉండేది. కానీ సెలవులకి ఇంటికి వచ్చేస్తాను, చదువయ్యాక బోర్డింగ్ స్కూల్ వదిలేయచ్చు. భవిష్యత్తు మీద ఆశ చాలా వరకు తనలోని బెంగను తగ్గించేసేది. ఈరోజు వెనక్కి రావడం అనేది ఎప్పుడో, అసలు రాగలనో లేదో సందేహం. కొడుకు కోడలు ఒక 10 రోజుల్లో లండన్ వెళ్ళిపోతారు. కూతురు ఎక్కడో సిమ్లాలో భర్తతో ఉంటుంది. అక్కడి చలి వాతావరణం తనకి అస్సలు పడదు. తను ఒంటరిగా ఇంట్లో ఉండగలను అంటే పిల్లలు అంగీకరించడం లేదు. సంపన్నుల కోసం హైదరాబాద్లో నిర్మించిన వృద్ధాశ్రమంలో తనకు సీటు సంపాదించాడు కొడుకు. ₹1,00,000 డిపాజిట్. నెలకు 6,000 చొప్పున వాళ్ళు రుసుము వసూలు చేస్తారు. తాను వెళ్ళి చూసి వచ్చింది. ప్రత్యేకంగా గదిలో ఫోను, టీవీ, బటన్ నొక్కితే భోజనం వస్తుంది. ఉదయం పూట డాక్టర్స్ వచ్చి పరీక్షిస్తున్నారు. మాత్రం నలతగా ఉన్నా నర్సుని పర్యవేక్షించడానికి ఉంచుతారు. కానీ అది అందమైన సౌఖ్యవంతమైన బందికాన. తనకి ఇల్లు అంటే చాలా మమత. తన తండ్రికి తాతగారు కట్టించి ఇచ్చారు. తల్లి డాక్టర్ కావడంతో ఇంత ఇల్లు కావాల్సి వచ్చింది. తనకు వారసత్వంగా వచ్చిన ఈ ఇల్లంటే చిన్నతనం నుంచి తనకు మక్కువ ఎక్కువ. బాల్యంలో క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు బలవంతంగా బోర్డింగ్ స్కూల్కి పంపించినప్పుడు కూడా తల్లిదండ్రుల మీద బెంగ కంటే ఇంటి మీదనే బెంగ ఎక్కువగా ఉండేది. ఇల్లు, తోట తనకి అత్యంత ప్రియమైనవి. పెళ్ళయ్యాక భర్త లాయర్ అవ్వడం వల్ల, ప్రాక్టీస్ తమ ఇంట్లోనే పెట్టడం వల్ల ఇల్లు కళకళలాడుతూ ఉండేది. తన పిల్లలు పెరిగి పెద్దవారై ప్రాజ్ఞులయ్యారు. భర్త పోయారు. అన్ని సుఖాలు అక్కడే అనుభవించింది. అన్ని వేదనలలోనూ ఈ ఇల్లు తనకు ఓదార్పునిచ్చింది. వృద్ధాప్యంలో పిల్లలు తనని వృద్ధాశ్రమానికి తనని బలవంతాన తరలిస్తున్నారు. తాను ఒంటరిగా ఉండగలనని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. మనసు లోపలి పొరలలో కూతురు వచ్చి తనను తీసుకెళ్తే బావుండు అని ఉంది. కొడుకు ఈ దేశంలోనే ఉన్న మంచి ఉద్యోగాన్ని కొనసాగించుకోవచ్చును కదా అనే వేదన. తన భావాలు ఎవరికీ పట్టడం లేదు. గతం తప్ప భవిష్యత్తు లేని సాయం సంధ్యలో తన వర్తమానం ఒదిగి ఉంది. కళ్ళల్లో నీటి బిందువులు తళతళలాడాయి. కంటిలో నీటిని కంటిలోనే అణిచేసుకుంది విశాలాక్షి. కంటి చుక్క జారి నేల మీద పడితే పొడమి తల్లి ఈ హృదయ జ్వాలను భరించలేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే తన బిడ్డలకు క్షేమం కాదు. ఆ అశ్రు కణాన్ని నేల రాళ్లకుండా కంటిలోనే అణిచివేసుకుంది. తను వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి మనస్కరించడం లేదంటే కూతురు తన మీద తీవ్రంగా విరుచుకుపడింది. ఎప్పుడో మీ తాతల నాటి ఇల్లది. ఓ అందమా చందమా, దెయ్యాల్లాంటి గదులు, అరణ్యాల్లాంటి తోట, శుభ్రంగా పడగొట్టి ఏ అపార్ట్మెంటో కట్టిస్తే మంచిది. విశాలాక్షి మనోవేదన పిల్లలకి పట్టడం లేదు. ఇంటిని ఒక కంపెనీకి లీజుకి ఇచ్చారు. తాను బ్రతికుండగా అమ్మకానికి ఒప్పుకోనని నిష్కర్షగా చెప్పేసింది. కొడుకు మరేమీ వాదన చేయకుండా
లీజు డీడ్ ముందు తీసుకొని వచ్చి ఇచ్చాడు. మనుషులు లేకపోతే ఇల్లు పాడిపడిపోతుంది. టేక్ తలుపులు, పెరట్లో మామిడి చెట్టు, కొబ్బరి చెట్ల కోసం అందరూ గోడలు దూకుతారు. ఇంట్లో దీపమైన వెలగాలని సంతకం పెట్టింది విశాలాక్షి. తనకు బీపీ, షుగర్ ఉన్నాయి, కాదనలేని సత్యం. కొడుకు తనని తీసుకుని వెళ్ళలేడు, ఇక్కడ ఒంటరిగా వదలను లేడు. అందుకని అతను డ్యూటీ అతను చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో కొడుకు మనసే మంచిదనిపిస్తుంది. వారం రోజుల క్రిందట కూతురుతో ఫోన్లో చాలాసేపు మాట్లాడింది. అమ్మాయి, నాకు హోమ్కి వెళ్ళాలని లేదే, నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్ళు, లేదా నేను పనివాళ్ళని పెట్టుకొని ఉండగలను. నువ్వు 3 నెలలకు ఒక మారు వచ్చి నన్ను చూడు, నాకు ఈ ఇల్లంటే ప్రాణమే తల్లి. కూతురు విసుక్కుంది. అమ్మా, నీ చాదస్తంతో మమ్మల్ని చంపుకొని తింటున్నావు. ఇక్కడ ఈ వాతావరణం నీకు జబ్బు చేస్తుంది. బీపీ, షుగరు, ఈ జబ్బులతో బాధపడే నిన్ను ఆ లంకంతో కొంపలో ఎట్లా వదిలేయగలం? అన్నయ్య చెప్పిన హోంలో రిటైర్ అయిన IAS ఆఫీసర్లు, NRIలు ఉన్నారు. ఆ హోం వాళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అన్నయ్య మాట విను, నేను వీలు చూసుకొని హోంకి వస్తానులే. ఇంకా కూతురి ధోరణి కూతురిదే, కానీ తన మాట వినిపించుకోదు. విశాలాక్షి ఆలోచనలు తెగిపోయాయి. కోడలు అంటోంది, సెల్ ఫోన్ మీ బ్యాగ్లో పైన పెట్టాను, అక్కడ మీరు ఇబ్బంది పడకుండా CD రికార్డరు, క్యాసెట్స్ ప్యాక్ చేశాను. అయినా రూమ్లో టీవీ ఉంటుంది. ఏంటి అద్దె 20,000 మీ అకౌంట్లో పడిపోతాయి. బ్యాంకు పుస్తకాలన్నీ మీ పెట్టెలో పెట్టాను. ఇంకా ఏమన్నా సర్దమంటారా? మీ చీరలు ఆ 2 సూట్ కేసుల్లోనూ సర్దేశాను. కొడుకు అన్నాడు. అమ్మా, నేను కూడా నీతో వచ్చి వేరే బండిలో వెనక్కి వచ్చేస్తాను. ఇంకా మా షాపింగ్ అవి ఏం చేసుకోలేదు. విశాలాక్షి పేలవంగా నవ్వింది. నువ్వు ఇక్కడ ఎక్కిస్తే చాలు కదరా, అక్కడ హోం వాళ్ళు స్టేషన్కి కారు పంపిస్తారుగా. కొడుకు చురుగ్గా చూశాడు. లేదు, నేను దింపి వస్తాను. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, తను బజారుకి వెళ్ళి తెస్తుంది. విశాలాక్షి మౌనంగా ఉండిపోయింది. తనకేం కావాలి? తన పసితనం ఇంటి గోడలకి పట్టిపోయింది. తన వాళ్ళకి ఏక సంతానం అవడంతో ఇంట్లో గది తోటలో ప్రతి చెట్టు తన ప్రియ నేస్తాలు అయిపోయాయి. తన యవ్వనం ఇంట్లో విరగబూసింది. ఈ ఇంటనే అంగరంగ వైభవంగా తన వివాహం జరిగింది. భర్త ఒక రకంగా ఇల్లరికంగా వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోయారు. పిల్లల పెళ్ళిళ్ళు ఈ గృహ ప్రాంగణంలోనే జరిగాయి. భర్త గతించిన తర్వాత కూడా పిల్లలు చదువురీత్యా, ఉద్యోగరీత్యా బయట పట్టణాలకు వెళ్ళినా తాను ఒంటరిగానే ఉంటూ వచ్చింది. కానీ 70వ పడిలో పడిన తనకు ఈ అనువంశిక వ్యాధులతో తనని ఇక్కడ ఒంటరిగా ఉండడానికి పిల్లలు అంగీకరించడం లేదు. వారి భవిష్యత్తు వాళ్ళు తీర్చుకోవాలి, అది జీవన న్యాయం. విశాలాక్షి నీరసంగా లేచింది. ప్రయాణం టైం దగ్గర పడుతోంది. ఇల్లంతా కలియ తిరిగింది. గున్నమామిడి చెట్టు నీడన కాసేపు కూర్చుంది. ఉన్నదానిలో తన పిల్లలు సంతృప్తి చెందడం లేదు. పరుగులు ఉరకలు, ఇంకా ఏదో సాధించాలి అనే తపన. ఈ పరుగు పందెంలాగా మానవీయ విలువలు ఎవరికి కావాలి? సామాన్లన్నీ పనివాళ్ళు కారులో సర్దేరు. మీ కళ్ళజోడు ఇదిగో అంటూ కోడలు అందించింది. సావిట్లో ఉన్న తల్లిదండ్రుల ఫోటోలకు భర్త చిత్రానికి నమస్కరించింది. సింహద్వారాన్ని కళ్ళకద్దుకుంది. ఇల్లుని కన్నులలో నిండుగా నింపుకుంది. కారు ఎక్కింది. కోడలు కారు డ్రైవ్ చేస్తోంది. కొడుకు ఆమె పక్కన కూర్చున్నాడు. వెనక సీట్లో కళ్ళు మూసుకొని కూర్చుంది విశాలాక్షి. కన్ను కొనల్లో నుండి జారిన నీటి బిందువుని నెమ్మదిగా కొనగోటన మీటేసింది. కొడుకు కోడలు లండన్లో తాము చేపట్టబోయే పనుల గురించి ఇంగ్లీష్లో గలగలా చర్చించుకుంటున్నారు. ఇల్లుని లీజుకిచ్చారు. తనని హోమ్కి అప్పగిస్తున్నారు. ఆధునిక యుగంలో ఇవి వారి ధర్మాలు. చిన్నప్పుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు బోర్డింగ్కు పంపితే ఈనాడు కొడుకు కోడలు ఓల్డేజ్ హోమ్కి తరలిస్తున్నారు. ఆనాడు వారికి ఆ పని అత్యుత్తమమైనదిగా తోచి ఉంటుంది. ఈరోజు కొడుక్కి తన కర్తవ్యం సక్రమంగా నెరవేరుస్తున్నాను అనే తృప్తిగా ఉండవచ్చు. మధ్యలో తన భావాలు, ఆందోళనలు బాల్యంలో తల్లిదండ్రులు గుర్తించలేదు. వృద్ధాప్యంలో కొడుకు గమనించడం లేదు. స్టేషన్ సమీపించింది. బోగీలోనికి కొడుకు చేతి ఆసరాతో ఎక్కింది. ఏసీ బోగి కావడం వల్ల చల్లగా ఉంది. కానీ మనసులో మండుతున్న కొలిమి వంటి ఆలోచనలతో
సన్నగా చిరు చెమటలు పోస్తున్నాయి. కోడలు ఆందోళనగా అంది. బీపీ పెరిగినట్టుంది, అత్తయ్యకి ట్యాబ్లెట్ ఇవ్వండి. కొడుకు ఇచ్చిన మాత్రను నిర్లిప్తంగా నోట్లో వేసుకుని కోడలు అందించిన సీసాలోని నీళ్లను కాస్త కంఠంలో పోసుకుని తెప్పరిల్లింది విశాలాక్షి. ఆవిడ ఆశలను కోరికలను ప్లాట్ఫామ్ మీదనే విడిచేసి ఆవిడ శరీరాన్ని మిగిలిన ప్రాణాన్ని తన గుండెల్లో దాచుకొని రైలు బయలుదేరింది. కథ సమాప్తం. నా ఛానల్లోని నోటిఫికేషన్స్ మీకు వస్తున్నాయా అండి? అయితే వస్తున్నాయో రావట్లేదో నాకు తెలియాలి కదా, మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ కథకి లైక్లు ఎక్కువ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.